హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. మా పాపకి పూల జడ వేస్తున్నాం. ఆ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ అయితే జడ వేసుకోవాలి కదా, కొంచెం పైన జుట్టు రేగకుండా ఉంటుందని పైన కూడా కొంచెం హెయిర్ స్టైల్ వేసేసి కింద సవరం అటాచ్ చేద్దామని ఈ స్టైల్ ట్రై చేస్తున్నాం అనమాట. ఈ తతంగం మొత్తానికి హెడ్ అయితే మా పిన్ని అండి. ఫస్ట్ నుంచి A to Z అన్ని జడ వేయటం దగ్గర నుంచి పూల జడ లాస్ట్ పువ్వు అటాచ్ చేయటం వరకు మొత్తం ఆవిడే చేశారు. మేమైతే వెనకమాల సపోర్ట్ ఇచ్చాము. ఇదంతా ఆల్మోస్ట్ మాకు ఒక 2 hours టైం పట్టిందండి. చాలా ఫాస్ట్గా వెనకమాల అందించేవాళ్ళు అందిస్తుంటే, వేసేవాళ్ళు వేస్తుంటే 2 hours టైం అయితే పట్టింది. వెనకాల కోవర్కర్స్ అయితే ఒక 4 members ఉన్నారు. స్లీపింగ్ పార్ట్నర్స్ కొంతమంది ఉన్నారు. ఆ సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ ఒక 6 members ఉన్నాం మేము ఇక్కడ. యాక్చువల్గా అయితే మేము స్టార్ట్ చేసేటప్పటికే ఆల్మోస్ట్ 4:30 అయిపోయిందండి. ఫ్లవర్స్ రావటం చాలా లేట్ అయిపోయింది. ఈ ఎలక్షన్ ప్రచారాలు అంట బస్సులు ఆగిపోయి మాకు ఫ్లవర్స్ తెచ్చేవాళ్ళు లేట్ చేసేసారు. సో మేము స్టార్ట్ చేసేటప్పటికే 4:30 అయిపోయింది. అది కంప్లీట్ అవ్వటానికి చీకటి పడిపోయింది. 6:30 అయిపోయింది. ఆ తర్వాత జడ కంప్లీట్ అయిపోయిన తర్వాత పట్టు లంగా వేసి డెకరేట్ చేయడానికి ఒక 1/2 hour పట్టేసింది. 7 అయిపోయింది. ఈ 7 దాటిన తర్వాత ఫొటోస్కి అంత బాగా లైటింగ్ కూడా లేదనమాట. సో కొంచెం ఇబ్బంది పడ్డాం లేట్గా స్టార్ట్ చేయటం వలన. మీరు కనుక వేసుకోవాలి అనుకుంటే 2 o'clock కల్లా స్టార్ట్ చేసేసి ఒక 2 hours టైంలో ఫినిష్ చేసేసి 4 కల్లా రెడీగా పెట్టుకోండి. పిల్లల్ని ఫోటోషూట్స్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది అప్పుడు అట్మాస్ఫియర్ కూడా. సో మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మా తిప్పలు మీరు పడకుండా ఉంటారని మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు కనుక మీ పిల్లలకి వేసుకోవాలి అనుకుంటే 2-2:30 లోపు స్టార్ట్ చేసేసి 2 hours ఫినిష్ చేసేసుకోండి. ఇక్కడ మేము జడకి సవరం అండ్ పువ్వులు అటాచ్ చేసేసాం ప్రస్తుతానికి. ఈలోపు పక్కన జరగాల్సిన పనులు పక్కన జరుగుతూ ఉన్నాయన్నమాట. లైక్ మల్లెపూలకి వెనకమాల తొడేలు తీయటం, కనకాంబరాలు రెడీ చేసుకోవటం, మర్వం రెడీ చేసుకోవటం, కొన్ని పువ్వుల్ని మాల కట్టాలి, కొన్ని పువ్వుల్ని గుచ్చాలి, అండ్ పుల్లలు కొబ్బరి పుల్లలు తెచ్చి వాటికి ఫ్లవర్స్ గుచ్చాలి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉన్నాయి. ఎదుగోండి ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్కి తొడాలు తీసేసి పెద్ద మొగ్గలు ఏరి పక్కన పెట్టారు బౌల్లో. ఇలా కొబ్బరి పుల్లలు రెడీ చేసుకొని వాటిల్ని ఫైన్గా కట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అంత లావు పుల్లకి పువ్వు గుచ్చితే ఆ పువ్వు విరిగిపోతుంది అనమాట. సో ఫైన్గా దాన్ని కొంచెం గీచుకుని దానికి ఫ్లవర్స్ గుచ్చుకుంటున్నారు అనమాట. మీకు చూపిస్తూ ప్రాసెస్ నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను అనమాట. జడ చిన్నప్పుడు మా మమ్మీ చాలాసార్లు వేయించింది, కానీ అప్పుడివి ఎప్పుడు గుర్తుంటాయండి మనకి. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఫ్రెష్గా చూసి నేర్చుకుంటున్నాను జడ అంటే ఇట్లా వేస్తారు అని. ఈ మధ్యకాలంలో వేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు కదా. ఎవరికి వాళ్ళు రెడీమేడ్ జడ తీసుకురావటం, 4 ముళ్ళు వేస్తే అయిపోతుంది. పెళ్లి కూతుళ్ళకి కూడా అంతే చేస్తున్నారు. ఎవరు ఇంత ఓపికగా జడ వేసేవాళ్ళు లేరు, అన్ని గంటలు కూర్చుని వేయించుకునేవాళ్ళు లేరు. పాపం మా బొడ్డది అంత ఓపికగా 2 hours కూర్చుంది. టార్చర్ అంతా పెట్టింది అనుకోండి, కానీ ఫైనల్గా అయితే వేయించుకుంది. అక్కడికి గ్రేట్ అనుకోవాలి. ఇంకా ఇట్లా కొబ్బరి పుల్లకి మొత్తం ఒకటే సైడ్లో ఫ్లవర్స్ గుచ్చేసుకొని ఒక పక్కకి పెట్టి జడకి నాట్ వేసేస్తున్నారు అనమాట. చూస్తున్నారా, కింద నుంచి నాట్స్ వేసుకుంటూ వచ్చారు. దీనికి ముందు ఫస్ట్ అయితే కొబ్బరి పుల్లని జడకి పెట్టి లెంత్ చూసుకుని ఎంత కావాలో అంతవరకు పుల్ల తీసుకుని ఫ్లవర్స్ గుచ్చారు. అండ్ పైన పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు పట్టుకుంటే నాట్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది హ్యాండ్. లేదు అంటే పుల్ల కదా, ఆ బరువుకి ఫ్లవర్స్ బరువుకి పడిపోతుంది. సో పైన సపోర్ట్ ఇస్తే కింద నుంచి నాట్స్ వేసుకోవటం ఈజీ అయిందనమాట. ఇలా మనకి 4 కొబ్బరి పుల్లలు అవసరమైనవి. ఇటు పక్కన 2, ఇటు పక్కన 2, జడకి 2 sides 2 పుల్లలు ఫుల్గా ఇట్లా ఫ్లవర్స్ పెట్టేశారనమాట. అయిపోయినాక లుక్ అయితే చాలా నిండుగా అనిపించింది. చాలా 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 బాగుంది. అండ్ మా పిన్ని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఓపిక్గా కూర్చుని వేశారనమాట జడ అయితే.
ఎంత నీట్ లుక్, ఎంత నీట్ ఫినిషింగ్ రావడానికి రీజన్ అయితే తనే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ తనే చేసుకున్నారు. సో ఇక్కడ సెకండ్ సైడ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ పుల్లని ఎట్లా పెట్టి నాట్స్ వేస్తున్నారు. ఇదే విధంగా దీని పైన లేయర్, ఇంకొక లేయర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 యూస్ చేసి 2 సైడ్స్ అలా నాట్స్ వేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్లవర్స్ ఎన్ని పట్టాయి అంటే, మేము తేవటం అయితే 1 kg మల్లెపూలు తెచ్చాము అండ్ మర్వం తెచ్చాము అనమాట. కనకాంబరాలు అయితే చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చినవే సరిపోయినాయి, ఇంకా మిగిలినవి కూడా. ఎందుకు అంటే ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి, కనకాంబరాలు అంత ఫ్రెష్గా ఉండవు మార్కెట్లో తెచ్చినవి అని కనకాంబరాలు ప్రిఫర్ చేయలేదు. మల్లెపూలే తీసుకొచ్చాం, 1 kg తీసుకొచ్చాం. 1 kgకి బాగా పడితే ఒక 1/2 kg ఫ్లవర్స్ పట్టుంటాయండి, మిగతావన్నీ అలాగే మిగిలిపోయినాయి. సరే, మనకి కనకాంబరాలు ఇచ్చిన వాళ్ళకి మనం రివర్స్లో మల్లెపూలు పంచాము, అట్లా సేల్ చేసాం పూలన్నీ. సో మీరు ట్రై చేద్దాము అనుకుంటే ఒక 1/2 kg ఫ్లవర్స్ అయితే సరిపోతాయండి. మా పాపకి 10 ఇయర్స్ పిల్లలకి అయితే 1/2 kg ఫ్లవర్స్ ఈజీగా సరిపోయినాయి. మీరు ట్రై చేద్దాము అనుకుంటే 1/2 kg తెచ్చుకోండి, సరిపోతాయి. ఇక్కడైతే 4 చెప్పాను కదా, కొబ్బరి పుల్లలు 4 ప్రిపేర్ చేసుకోవాలని. 4th వన్ అటాచ్ అవుతుంది, 3 అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే, నీడిల్ అండ్ థ్రెడ్ బ్లాక్ కలర్ యూజ్ చేశారు. ఎందుకు అంటే హెయిర్లో ఆ నాట్స్ అన్నీ పిచ్చిగా కనిపించకుండా ఉంటాయని బ్లాక్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. అస్సలు హెయిర్లో కలిసిపోయింది, అసలు ఎక్కడ నాట్ వేసారు, ఎలా వేసారు ఏమీ కనిపించలేదు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేద్దాము అనుకుంటే బ్లాక్ కలర్ థ్రెడ్స్తో నాట్స్ వేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా మాకు స్టార్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది, హడావుడి అయిపోయింది. కాబట్టి నేను ఒక పక్కన సపోర్ట్ ఇస్తూ వీడియో తీయాల్సి వచ్చింది. సో అక్కడక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది, అడ్జస్ట్ అయిపోండి. ఫైనల్గా కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైతే చాలు. అండ్ ఇక్కడ జడ అల్లటం అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి జరిగింది ఏంటి అంటే, 2 కొబ్బరి పుల్లలు ఇటు సైడ్, 2 కొబ్బరి పుల్లలు అటు సైడ్ పూలు అన్నీ ఎక్కిచ్చేసి నాట్స్ వేసాము. మధ్యలో ఫిల్అప్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ జడకి నాట్ వేసి ఫ్లవర్స్ ఎక్కిస్తున్నారు చూడండి. పైన చూసుకొని లెంత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని ఫ్లవర్స్ కావాలో చూసుకొని ఎక్కించుకొని ఆపోజిట్ సైడ్లో నాట్ వేసుకుంటున్నారు అనమాట ఇలా. అండ్ పూలన్నీ అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉండేటట్టు చూసుకొని నాట్ వేస్తున్నారు, సో దట్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు అటు సైడ్ నాట్ వేసేసిన తర్వాత థ్రెడ్ అక్కడే ఉంచి ఫ్లవర్స్ అటు నుంచి ఎక్కించుకొని ఇటు తీసుకొచ్చి నాట్స్ వేయటం జరుగుతుందన్నమాట. ఫ్లవర్స్ ఏం లేదండి, ఎన్ని పడతాయో లెంత్ని బట్టి చూసుకొని ఎక్కించుకొని పెట్టుకున్న తర్వాత చూసుకొని నాట్ వేసేసుకోవడమే. అండ్ చెప్పినట్టుగా అన్నీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయో లేదో చూసుకొని నాట్ వేసుకోవాలి. అండ్ వేయటం ఏమంటే స్టార్ట్ చేసామో కానీ అప్పటి నుంచి పీకు తింటూనే ఉంది. ఇంకా ఎంతసేపు ఇంకా అవ్వలేదా, ఇంకెన్ని మినిట్స్ పడుతుంది, నాకు నడుము నొప్పి వస్తుంది, ఇట్లా చెప్తూనే ఉంది. అదైతే కానీ ఉంచుకోదేమో అని భయం వేసింది. బాగానే ఉంచుకుంది. నైట్ అంతా చక్కగా పక్కకి నీట్గా వేసుకొని జడంతా నలగకుండా పడుకుందనమాట. ఇది నిన్న తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేయటం జరుగుతుంది కదా. సో నైట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా నీట్గా ఉంచుకుంది జడని. ఈ ప్రాసెస్ అంతా జరిగిన 2 hours మాత్రం ఇల్లంతా సందడిగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మల్లెపూలు 3 lines వేసాం. 3 lines వేసిన తర్వాత కనకాంబరాలు యాడ్ చేస్తున్నాం. కనకాంబరాలు ఏంటి అంటే మాల కట్టకుండా ఇట్లా ఒక 7-8 ఫ్లవర్స్ కలిపేసి ఒక బంచ్ లాగా నాట్ వేసేసి ఉంచేసాం ముందు. ఆ నాట్స్ని ఒక్కొక్కటిగా ఎక్కిస్తున్నాం నీడల్కి. జడ విత్కి తగ్గట్టుగా ఎన్ని పడతాయో చూసుకొని ఒక్కొక్క బంచ్ ఎక్కించుకొని చూసుకొని నాట్ వేస్తున్నారనమాట. ఇలా అయితే ఏంటి అంటే మల్లెపూలు ఉన్నట్టు అవి కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటాయి. ఫ్లవర్స్ కూడా చాలా ఒత్తుగా అనిపించినాయి, ఒక దగ్గర ఒక పెద్ద బంచ్ పెట్టేసినట్టు అనిపించింది. చాలా బాగుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి కుదిరితే.
అండ్ దీని తర్వాత ఆకు కూడా అలాగే బంచ్ లాగా నాట్ వేసేసి పెట్టేసి ఒక నాట్ నీడిల్తో వేసేస్తే సరిపోయింది. అదే ఒక్కొక్కటి ఎక్కించుకోవడం అంటే టైం పడుతుందని చెప్పి ముందే నాట్ వేసేసి పక్కన పెట్టేసాం అనమాట. ఇలాంటి టిప్స్ కోసం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. జడ వేయడంలో టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయి అండ్ మీరు కూడా ఈజీగా వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఆకులు పెట్టినంత వెడల్పు గ్యాప్ వదిలేయకుండా కొంచెం ఆకులు కనిపించేటట్టు ఉంచి ఆ ఆకుల పైన మళ్ళీ మల్లెపూలు వరుస కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి అంటే 3 లైన్స్ మల్లెపూలు వేస్తున్నారు, నెక్స్ట్ కనకాంబరాలు, ఆ నెక్స్ట్ ఆకు పెట్టేసి జడంతా ఇదే విధంగా 3 మల్లెపూల లైన్స్, ఒక కనకాంబరం లైన్, ఒక ఆకు, మళ్ళీ రిపీట్ మల్లెపూలు, ఇదే రకంగా కంప్లీట్ చేస్తూ వచ్చేసారు. అండ్ ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే మా సిస్టర్ ఉంది పక్కన. చెప్పాను కదా మల్లెపూలకి అన్ని కాడలు తీసి రెడీగా పెట్టుకోవాలని. ఆ మల్లెపూలు పక్కన రెడీ చేసి ఇస్తూ ఉందన్నమాట. ఇక్కడ అల్లుకోవడానికి అక్కడ ముందు ప్రిపరేషన్ జరగాలి కదా, ఆ ప్రిపరేషన్ అంతా మా మమ్మీ అండ్ సిస్టర్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు అక్కడ అందిస్తూ ఉంటే ఇక్కడ ఫాస్ట్గా అల్లేస్తూ ఉందన్నమాట మా పిన్ని. అండ్ చాలా రోజుల నుంచి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఈ సమ్మర్కి ఎలాగైనా పూల జడ వేయాలి అని ఫిక్స్ అయ్యి ముందు నుంచి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం. పట్టు లంగా కుట్టించాము అండ్ 1 గ్రామ్ జ్యువెలరీ అంతా ఒక సెట్ కింద చేసి పెట్టుకున్నాను నేను. అండ్ ఈ పూలు అనమాట, మామూలుగా అయితే జడ తెచ్చేసి కుట్టేద్దాం అనుకున్నాం. ఈలోపు పిన్ని అన్నారు అనమాట, ఎందుకు నాకు వచ్చు కదా నేను వేసేస్తాను, ఎక్కువ టైం ఏం పట్టదు, 2 అవర్స్ కష్టపడితే అయిపోతుంది, మనం వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది జడ, అవి కొనుక్కొచ్చి వేసే కన్నా అనేసరికి ఇంకా అలాగే ఫిక్స్ అయ్యా అనమాట. కానీ మా బుడ్డదాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టడం అంతసేపు కొంచెం కష్టమైంది, కానీ పాపం కూర్చుంది. అండ్ ఎప్పటికప్పుడు ఫొటోస్ తీసి ఇలా ఉంది నీ జడ, ఇప్పటికి ఇలా ఉంది, ఇప్పటికి ఇలా ఉందని పిక్స్ చూపిస్తుంటే కాస్త అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి కూర్చుంది. ఓకే, వావ్ చాలా బాగుంది, ఇక్కడ దాకా చాలా బాగుంది, ఇంకెట్లా వస్తుందని ఎగ్జైట్మెంట్తో అలా కూర్చొని ఉందన్నమాట. అండ్ సమ్మర్ కదా, అప్పుడప్పుడు మధ్యలో దానికి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఈ లంచాలన్నీ పెట్టి కూర్చోబెట్టాం అలా కదలకుండా. ముందే తెచ్చి ఫిక్స్ అయ్యి ఉన్నాం ఇట్లాగే గొడవ చేస్తుందని, అందుకే ముందే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఆ పూటకి ఎట్లాగొట్లా సెట్ చేస్తే దాన్ని జడ మా ముచ్చట కూడా తీరుతుంది కదా అని. చిన్నపిల్లలు దట్టు ఆడుకునే పిల్లల్ని తీసుకొచ్చి అంతసేపు అక్కడ కూర్చోబెడితే కష్టమే కదండి. సో ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాం అనమాట ఇలాగే జరుగుతుందని. పాప అది కూడా అవి తీసుకుని అలాగే కూర్చుని ఉంది, అడ్జస్ట్ అయ్యింది. అండ్ మధ్యలో చాలాసార్లు లెగటానికి ట్రై చేసింది, మేమే ఆపి కూర్చోబెట్టాం. ఈ కింద వరకు అయిపోతే ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తాం నీకు, అప్పుడు దాకా ఆగు వెయిట్ చేయని చెప్పి వెయిట్ చేయించి కూర్చోబెట్టాం బలవంతాన. అట్లా ఆ బ్రేక్లో బయటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు అయ్యింది, 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చాం అండ్ కంటిన్యూ ఆఫ్టర్ ద బ్రేక్. అంటే వచ్చేసిందిలే, దానికి కూడా అలవాటు అయ్యింది. అండ్ ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందో అని దానికి చూడాలనిపించి ఒక 5 మినిట్స్ ఊపిరి పీల్చుకుని వచ్చేసింది. సో ఇక్కడ పైన రౌండ్ వేయాలి కదా, కింద జడ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, పైన రౌండ్ వేస్తున్నాం. ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక్కొక్క దాని చుట్టూ పెడుతూ టాకాలు వేసుకుంటూ వచ్చేసారనమాట. ఇదంతా ఇప్పుడు ఇది లాస్ట్ వన్, ఇంకొక 5 మినిట్స్లో జడ అల్లటం అయితే అయిపోతుంది. నెక్స్ట్ నా టాస్క్ ఉంది, రెడీ చేయాలి. అన్నీ సెట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను, బెడ్ మీద పెట్టి ఉంచాను, గబగబా వేసేయచ్చు. ఎందుకంటే ఇప్పటికే చీకటి అయిపోతుంది, ఫొటోస్ తీయడానికి కూడా బాగోదు. చీకటి లైటింగ్ వేరుంటుంది, డైరెక్ట్ సన్లైట్ వేరుంటుంది కదా. అందుకే మీరు వేసుకోవాలనుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పిన విధంగా 2:30 కల్లా స్టార్ట్ చేసేసి 4:30 కల్లా ఫినిష్ చేసేసుకుంటే లైటింగ్లో ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. సో అలా మీరు కుదిరితే మీరు అలా ట్రై చేయండి. మాకు అనుకోకుండా లేట్ అయిపోయిందనమాట. నేను ఫస్ట్ చెప్పాను కదా, కొన్ని పూలు కుచ్చుకోవాలి, కొన్ని పూలు కట్టుకోవాలి, ఇవన్నీ దీనికోసం, ఈ రౌండ్ కోసం. కనకాంబరాలన్నీ కట్టేశారు అండ్ మల్లెపూలన్నీ థ్రెడ్కి గుచ్చేశారు, నీడిల్కి గుచ్చేసి ఇక్కడ రౌండ్గా పెట్టి నాట్ వేసేస్తున్నారు. అండ్ కనకాంబరాలన్నీ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన విధంగా
ఒక 7-8 ఫ్లవర్స్ తీసుకొని ఒక బంచ్గా నాట్ వేసేసి ఆ నాట్ని దండ కింద కట్టారు. ఎందుకు అంటే ఫ్లవర్స్ అన్నీ ఒకటే డైరెక్షన్లో వస్తాయి, పైన కింద రాకుండా. అలా ఆలోచించి ఒకటే డైరెక్షన్ వచ్చేటట్టు అట్లా బంచెస్ని కట్టేశారు. చూస్తున్నారు కదా, ఫైనల్ నాట్స్ అయితే అయిపోతున్నాయి. దీని చుట్టూ ఇంకొక మర్వం మాల చుట్టేసి ఆ నెక్స్ట్ 2 లైన్స్ మల్లెపూల మాల చుట్టి నాట్స్ వేస్తున్నారు. మర్వం కూడా నేను చెప్పిన విధంగా బంచెస్గా చేసి నాట్ వేసి నాట్స్ని దండ కింద కట్టారు. అండ్ ఫైనల్లీ జడ వేయటం అయితే అయిపోయింది. ఫైనల్గా రెడీ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తుందని చూసేయండి. ఫైనల్ లుక్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మై ఫ్రెండ్ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే అండ్ బాయ్.